మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మహాకుంభమేళ అసలు మహాకుంభమేళ ఎలా స్టార్ట్ అయింది, దానికి కారణమైన దుర్వాస మహర్షి అండ్ ఇంద్రుని గురించి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా. అయితే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది ఈ మహాకుంభమేళకు విజిట్ చేస్తున్నారు. నార్మల్గా మనం 40 crores మెంబర్స్ వస్తారు ఈ 45 days పీరియడ్లో అని అనుకున్నాం, కానీ జస్ట్ 19 daysలోనే 30 crores వచ్చారంట. ఈ ఫిగర్స్ 45 daysలో 50 crores ఎబో వస్తుందని చెప్పి అక్కడ గవర్నమెంట్ అంచనా వేస్తుంది. అయితే ఈ మనం చేసిన షార్ట్లో డిస్కస్ చేసాం కదా, మౌని అమావాస్య రోజు జరిగిన అమృత్ స్నాన్ కోసం వచ్చిన తొక్కిస్లాట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ స్టాంపేడ్ మీద గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది, కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రాణాలు మాత్రం తిరిగి తీసుకురాలేం. సరే, మరోసారి చెప్తున్నాను, కొంచెం వెళ్ళే ముందు జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మహాకుంభమేళలో చాలా మంది సాధువులు వస్తున్నారు. అందులో ఎక్కువగా మన నాగ సాధువులు ఉన్నారు. వాళ్ళు ఓన్లీ కుంభమేళ టైంలోనే మాత్రమే కనిపిస్తారు. మరి మిగతా టైంలో ఎక్కడ ఉంటారు? అసలు వీళ్ళ ఉనికి, వీళ్ళ నాగ సాధువులు ఎలా స్టార్ట్ అయ్యారు అనేది మీ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎప్పుడు వినని చూడని కంటెంట్ మీ దగ్గర తీసుకొస్తున్నా. చాలా ట్రై చేస్తున్నాను తీసుకురావడానికి కూడా. మీరు కూడా సపోర్ట్ చేయడం, అలాగే గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నాగ సాధువులు ఎవరు? చాలా మందికి డౌట్ ఉంది, ఈ కుంభమేళ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి. వాళ్ళు కుంభమేళ తర్వాత హిమాలయస్లో ధ్యానం చేస్తూ ఉంటారంట. అయితే ఈ నాగ సాధువులు ఒంటి నిండా బూడిద పూసుకొని, ఆ బూడిద కూడా మన శవాలు కాల్చేసిన బూడిద ఉంటుంది కదా, దాన్ని ఒంటి నిండా పూసుకొని, రింగుల జుట్లతో, చేతిలో ఒక కర్రను పెట్టుకొని అర్ధనగ్నంగా, మ్యాక్సిమం నగ్నంగానే ధ్యానం చేస్తూ ఉంటారు హిమాలయస్లో. అలానే వీళ్ళ ఉనికి ఫస్ట్ 1500 BC ఆ టైంలో కనిపించిందంట వీళ్ళ ఉనికి. అయితే వీళ్ళందరినీ ఒక యూనిట్కి తీసుకురావడానికి కారణం దాదాపు 1200 సంవత్సరాల కిందట 8వ సెంచరీలో ఆదిశంకరాచార్య గారు ఇండియా మొత్తం తిరిగాడంట. ఈ దేశయాత్రలో మనం ఇండియా ఏదో మారిపోతుందని చెప్పి ఆయన గమనించాడు. విదేశాల నుంచి ఎక్కువ ఇన్వెండర్స్ వచ్చేవాళ్ళు ఇండియాకి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేసేవారు, మన సంపద మొత్తం దోచుకోవడం, మనల్ని బానిసలు చేయడం చెప్పి అట్లా చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన గుళ్ళ మీద కూడా అటాక్ చేసి గుళ్ళను కూల్చేయడం, గుళ్ళ లోపల ఉన్న సంపద మొత్తం దోచుకోవడం స్టార్ట్ చేశారు. అయితే దాంతోపాటు మన పవిత్రమైన ప్లేస్ అంటే లైక్ వేద పాఠాలు నేర్పించే ప్లేసెస్ కానీ, ధ్యానాలు చేసే ప్లేసెస్ కానీ, ఇలాంటి ప్లేసెస్ అన్ని, టెంపుల్స్ కానీ ఇవన్నీ కూల్చేయడం స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్ కూల్చేస్తూ అందులో ఉన్న నగలు, విలువైన వస్తువుల్ని దోచుకోవడం, ఇంకా ఇండియా సంపద మొత్తం వీళ్ళు దోచుకోవడం, మనల్ని ఒక బానిసలో మార్చుతున్నారని చెప్పి శంకరాచార్య గారు బాగా గమనించారు. ఇండియాలో జనాలు ఐక్యత కోల్పోతున్నారని చెప్పి ఈయన గమనించాడు. అలా అవ్వడం వల్ల ఇది సనాతన ధర్మం మీద, హిందూ మతం లేకుండా అవుతుందని చెప్పి ఆందోళన పడ్డాడు. అయితే అది జరగకూడదని చెప్పి ఈ నాగ సాధువుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ హిందువుల్ని ఏకతాటిపైకి తీసుకురావాలని చెప్పి అకారాలను ఏర్పాటు చేశాడు. ఈ నాగ సాధువుల్ని అకారాలుగా ఏర్పాటు చేశాడు. ఈ అకారాస్ అంటే ఒక పనిని బలంగా నిలబడి, ఇంకా వీళ్ళ మీద యూనిటీ ఎవ్వరు విడదీయాలని వారు అవి ఉండాలని చెప్పి ఈయన ఒక అకారాస్ని క్రియేట్ చేశాడు నాగసాధువులు. ఇది మన పురాతన కుస్తీ అంటే బ్రెజ్లింగ్ అంటారు కదా, దాన్ని సూచిస్తుందంట. అయితే ఈ నాగసాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక శివుడి భక్తులు. వాళ్ళు ఒక మిషన్ పెట్టుకున్నారంటే ఆ మిషన్ కంప్లీట్ అయ్యేదాకా దాని మీదనే ఫోకస్ చేస్తారు. వీళ్ళు హిందూ ధర్మాన్ని, ఆ కల్చర్ని, మతాన్ని కాపాడటమే ఒక పనిగా పెట్టుకున్నారు. శంకరాచార్య గారు చెప్పినట్టు, వాళ్ళు క్రియేట్ చేసినట్టు అదే పనిగా పెట్టుకున్నారు. అయితే అప్పట్లో ముస్లిమ్స్ పాలకులు దండయాత్రలు చేసేవారు. వాళ్ళ కన్ను మన ఇండియా మీద పడి చాలా టెంపుల్స్ని వీటిని కూలగొడుతూ బాగా ఇబ్బంది పెట్టేవారు. అయితే 1664లో ఔరంగజేబు, ఇతని గురించి మనం వినే ఉంటాం. ఆయన చాలా ఎంత క్రూరత్వుడు. అది అతని ఆర్మీ హెడ్ అయిన మీర్జా అలీ తురంగ్తో కలిసి క్రూరమైన వాళ్ళు కాశీ విశ్వనాథ్ టెంపుల్ మీద అటాక్ చేశారు. 1966లో హరిద్వార్ పైన కూడా దాడి చేశారు. అయితే ఈ పవిత్రమైన ఆలయాలని కాపాడడానికి నాగసాధువులు బూడిద అంటే యాష్ అంటాం కదా, అవి పూసుకొని వెపన్స్ పట్టుకొని వీళ్ళకి ఎదురు తిరిగారు. వాళ్ళని తరిమి కొట్టారు, డిఫెండ్ చేశారు, తరిమి కొట్టారు. వాళ్ళ వల్ల కూడా కాలేదు. అంత ఎన్నో విజయాలు సాధించిన ఔరంగజేబు వల్ల కూడా నాగసాధువులను తట్టుకోవడం కాలేదు. అలానే 1757లో కూడా అహ్మద్ షా అబుదాయి అతను కూడా గోకుల్ టెంపుల్ మీద అటాక్ చేస్తే ఈ నాగసాధువులు అతన్ని డిఫెండ్ చేశారు. అలా అప్పటి నుండి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు ఈ నాగసాధువులు. అయితే ఈ నాగసాధువులు వాళ్ళు నేర్చుకున్న విద్యని, వాళ్ళ డెడికేషన్ చాలా ఫేమస్. ఎలా అంటే వాళ్ళు ఒక నా పేరు చెప్తా, ఒక సాధువు పేరు చెప్తా, కైలాష్నాథ్.
ఆయన 10 years నుండి ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉన్నాడంట. ఆయన ఇంకో సాధుగురు పేరు గురించి చెప్తా, భోలేనాథ్ గిరి. ఇతను 10 years నుంచి అసలు చెయ్యి పైకెత్తిందంటే దించకుండా ఉన్నాడు. అలా ఉంటుంది వీళ్ళ డెడికేషన్. అయితే ఈ మహాకుంభమేళ టైంలో నాగ సాధువులు వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని మేము నిలబెట్టుకుంటున్నామని చెప్పడానికి, వాళ్ళ యూనిటీని చూపించుకోవడానికి మన ఈ మహాకుంభమేళను విజిట్ చేస్తారు అందరూ యూనిటీగా వచ్చి. అయితే వీళ్ళు కేవలం మనం మాట్లాడుకున్నట్టు కుంభమేళ టైంలో మాత్రమే కనిపిస్తారంట. మిగతా టైంలో హిమాలయాల్లో ధ్యానాలు చేస్తూ అక్కడే గడిపేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు ఎవ్వరికీ తెలీదు. ఇది ఈ నాగ సాధువుల గురించి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మంచి మంచి వీడియో తీసుకొస్తున్నాను మీ దగ్గరికి, ఇంకా తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టండి. జై హింద్.